దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర వైభవంగా సాగుతోంది. లక్షలాది మంది భక్తుల రాకతో కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారింది. నిన్న డప్పు చప్పుళ్లు, కోయల నృత్యాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సారాలమ్మ మేడారం గద్దెపైకి చేరుకున్నారు. సమ్మక్క సారాలమ్మ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం మేడారం మహాజాతర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివాసీల అతిపెద్ద పండుగల్లో ఒకటేనా మేడారం జాతర ప్రారంభమైన సందర్భంగా ట్విట్టర్ వేదికగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పెద్ద ఎత్తున భక్తులు లక్షలాదిగా అక్కడికి తరలి వస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది కదా, ఏంటి అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కానీ ఆ తర్వాత భక్తులు ఏమంటున్నారు? నవీన్, తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర ప్రారంభమైంది. రాత్రి సారలమ్మ గద్దెలపైకి రావడంతో జాతర ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ తెలంగాణ కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. మనం చూడవచ్చు, సారలమ్మ గద్దెలపైన కొలువు తీరిన దగ్గర నుంచి భక్తుల రద్దీ పెరిగింది. ఈ ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది గద్దెల దగ్గర గద్దెల ప్రాంగణంలో ఉన్నటువంటి పరిస్థితి. బయట క్యూ లైన్లు 2-3 కిలోమీటర్ల మేర బయట క్యూ లైన్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున జంపన్న వాగులోనైతే ఇసుకేస్తే రాలనంత జనం జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చారు. కనీ విని ఎరగని రీతిలో ఇవాళ ఒక్కరోజే దాదాపుగా 50 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే సారలమ్మ సమ్మక్క ఇవాళ సాయంత్రానికి సమ్మక్క కూడా గద్దెలపైకి కొలువు తీరనుంది. చిలకలగుట్ట నుంచి మనకు ఇటు వైపు కనిపిస్తున్నటువంటి చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెలపైకి వస్తారు. గద్దెలపైకి వచ్చిన తర్వాత ఇక జాతర పరిపూర్ణ స్థాయికి చేరుతుంది. ఇంకా భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మేడారం అంతా కూడా గుడారాలతో విస్తరించి ఉంది. దాదాపుగా మేడారం చుట్టూ 10 కిలోమీటర్ల మేర గుడారాలన్నీ కూడా విస్తరించి ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున భక్తులు గతంలో కంటే కూడా ఈసారి రద్దీ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. ఇక్కడ అది ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు, కోఆర్డినేట్ చేస్తున్నారు. ఐటీడీఏపీ అంకిత్, తర్వాత స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కృష్ణ ఆదిత్య గారు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కూడా అధికార బృందం అంతా కూడా ఎప్పటికప్పుడు వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. సరే, రద్దీ ఎట్లా ఉంది, మీరు ఏం పరిశీలించారు? ఇవాళ రేపు ఎట్లా ఉండబోతుంది? రద్దీ మొదటి రోజు నిన్న పెరుగుతూ ఉంది. ఇవాళ మనకు ముఖ్యమైన ఘట్టం ఉంటుంది. ఇవాళ సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది కాబట్టి సాయంత్రం పూట ఎక్కువ మంది భక్తులు ఇవాళ రేపు దర్శనం చేసుకుంటారు. పీక్ క్రౌడ్ ఏదైతే ఉంటుందో ఇవాళ సాయంత్రం నుంచి ఎల్లుండి పొద్దున వరకు ఉంటుంది. ఈ 36 గంటలు ఏదైతే ఉంటుందో మినిమం ఒక 25 నుంచి 30 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చర్యలు చేపట్టింది. ఏవైతే భక్తులకు కావాల్సిన త్రాగునీటి సౌకర్యం ఉంటుందో మొత్తం 455 డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేసింది. టాయిలెట్స్ మొత్తం 550 బ్లాక్స్ చొప్పున, ప్రతి బ్లాక్కి 50 టాయిలెట్స్ చొప్పున టాయిలెట్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మాత్రమే కాకుండా పారిశుద్ధ్యం కోసం 4000 మంది పారిశుద్ధ్య కార్యక్రమాలని మనం అరేంజ్ చేశాము. సెక్టర్ వైజ్, సబ్ సెక్టర్ వైజ్ అలాట్ చేశాం. ఇది మాత్రమే కాకుండా టాయిలెట్స్ క్లీనింగ్ కోసం ఇంకొక 1000 మంది కార్మికులు మనం తీసుకొచ్చి పెట్టేశాం. కాబట్టి మొత్తం 16,000 మంది స్టాఫ్ ఆన్ డిప్యుటేషన్ ఇక్కడ ఉన్నారు, ఇంక్లూడింగ్ పోలీస్ పర్సనల్. ప్రాపర్ బ్యారికేడింగ్ తోటి అన్ని కూడా చేస్తున్నారు. ఎక్కడైతే లైటింగ్ అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే లైటింగ్ తక్కువ పడుతుందో అవి కూడా చర్యలు చేపడుతున్నారు. గత జాతరకు మీరు కలెక్టర్గా విధులు నిర్వహించారు, ఈసారి స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు. అయితే గతంలో కంటే భక్తుల రద్దీ ఈసారి ఎట్లా ఉంది? ఈసారి ఏర్పాట్లు ఎలా ఉంది? అంటే మనం లాస్ట్ 2 జాతరస్ని చూస్తున్నాం. భక్తుల రద్దీ అనేది జనవరి 1కే స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రీ జాతర అంటే జాతర మొదలు కాక ఒక 40 రోజుల ముందే సుమారు ఒక 70 లక్షల నుంచి 1 కోటి మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే అమ్మవారు గద్దెల మీద ఉంటారో ఈ 4 రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వచ్చిన వాళ్ళు కూడా ఇంకోసారి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ 4 రోజులలో ఎంత కాదనుకున్నా సుమారు ఒక 70 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.
ఇక్కడనే టెంట్స్ ఏర్పాటు చేసుకొని 1,00,000 టెంట్ వరకు ఏర్పాటు చేసుకుంటారు. అందరూ కూడా ఇక్కడనే బస చేసుకుని 3-4 రోజులు ఇక్కడ ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగానే మొత్తం అధికార యంత్రాంగం ప్రిపరేషన్ చేసింది, చక్కగా చేస్తున్నారు. ఇది ఐటీడీఏ ఏటూరు నాగారం ఐటీడీఏ పిఓ అంకిత్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆయన ఇక్కడ గిరిజన జాతర కాబట్టి ఈసారి గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలుగుంటకుండా ఎలాంటి ఏర్పాట్లు ఈసారి సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియంలో దాదాపు 500 మంది వేరే వేరే రాష్ట్రం నుండి ఇక్కడ వచ్చారు. మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఒడిశా కానీ, కర్ణాటక కానీ ఇక్కడ కల్చరల్ పర్ఫార్మెన్సెస్, దీంతో సహా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుండి, మంచిర్యాల నుండి మన గుసాడి డండారి డాన్స్ పర్ఫార్మర్, ఆంధ్ర గ్రూప్, తోటి, నాయకపూడు, మన కోలామ్స్ ఇవి అందరూ కూడా వచ్చారు. అట్లాగే ఈసారి ఒక ట్రైబల్ మ్యూజియంలో డైలీ ఒక కల్చరల్ ప్రోగ్రాం నడుస్తున్నది. దీంతో పాటు చిల్కల్గుట్ట ఈసారి మేడారం జాతర మ్యూరల్ ఫెన్సింగ్ 5 కిలోమీటర్ 5 కిలోమీటర్కి ఫెన్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మ్యూరల్ పెయింటింగ్స్ మన చిల్కల్గుట్ట ప్రారీగూడలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవును. అయితే ఈసారి ఏమైనా అంటే ప్రత్యేకించి ఏర్పాట్లు, ఇప్పుడు ఆదివాసీలు నదుల నుంచి అంటే జంపన్న వాగు నుంచి దాటుకుంటే ఎడ్ల బండ్లతో వస్తూ ఉన్నారు, చాలా మంది గుడారాలు వేసుకున్నారు, వారికి ఏమైనా ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తారు? ఈసారి మన ప్రీవియస్ జాతర కంటే మన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 6,000 ట్యాప్స్ ఉన్నాయి. దీంతో పాటు 3 పర్మనెంట్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. 6,000 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ స్నానం కోసం, జంపన్న వాగులో బేదింగ్ తర్వాత అయిన తర్వాత అక్కడ స్నానం కోసం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా ఉంటాయి. టెంపరీ టాయిలెట్స్ కూడా మనం దాదాపు 5,000 కట్టించాము. ఈసారి అన్ని సదుపాయాలు, ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే చిలకలగుట్ట నుంచి ఇవాళ అమ్మవారు సమ్మక్క తల్లి ప్రధాన జాతరకు మూలమైనటువంటి కీలకమైనటువంటి అమ్మవారు వస్తున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి క్రమంలో కోయ పూజారులు అలగడం ఇవన్నీ ఉంటాయి, వాళ్ళను నచ్చజెప్పే విధంగా ఎట్లా చేస్తారు? నిన్న అందరికీ తెలిసిన విషయం ఉంది. నిన్న కన్నేపల్లి నుండి మన సారలమ్మ తల్లి, అట్లాగే పునగొండ నుండి పగడిద్దరాజు అండ్ కొండాయి నుండి గోవిందరాజుకి మనం ఇక్కడ తీసుకువచ్చాము. అట్లాగే ఈరోజు మన సమ్మక్క తల్లి చిల్కల్గుట్ట నుండి ఉంది. అది అన్ని ట్రైబల్ ప్రీస్ట్కి, పుజారీలకి ఒక కొత్తగా ఒక డ్రెస్సెస్ కూడా ఇవ్వడం జరిగింది, వేస్ట్ కోట్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్, అన్ని కావలసిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి మనం రెడీ ఉన్నాము. ఈసారి ఒకసారి వెళ్ళి మనం కూడా ప్రొసీజర్ రూట్ కూడా చూస్తాము. ఏమైనా గ్యాప్స్ ఉంటే, ఏమైనా లైట్స్ కావాల్సిన లైట్స్ ఉంటే అది కూడా మనం వెంటనే బిఫోర్ ద ప్రొసీజర్ పెడతాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఐటీడీఏపీఓ అంకిత్ గారి అభిప్రాయం. మనం చూస్తున్నాం గంటకు భక్తుల రద్దీ అయితే పెరుగుతూ ఉంది. భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా సమ్మక్క సారలమ్మకు ఇక్కడ వడిబియ్యం పోస్తారు, అమ్మవారికి వడిబియ్యం కడతారు. ఆ తెచ్చినటువంటి వడిబియ్యం గద్దెల మీద వేయడానికి భక్తులు ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత ప్రధానంగా ఇక్కడ ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బెల్లాన్ని బంగారంగా కొలుస్తూ నైవేద్యంగా సమర్పిస్తారు. ఎత్తు బంగారం అంటే నిలువెత్తు బంగారం మొక్కులు చెల్లించుకునేటప్పుడు నిలువెత్తు బంగారం అప్పగిస్తారు. అయితే ఈ జాతరకు వచ్చిన వాళ్ళు మొక్కులు కోరికలు కోరినప్పుడు ఎత్తు బంగారం ఇస్తామని కోరికలు కోరుతారు. ఆ కోరికలు నెరవేరిన తర్వాత ఎత్తు బంగారాన్ని ఇస్తారు, ఒడిబాల బియ్యం పోస్తారు. ఇవన్నీ పోసి సమ్మక్కకు వేసుకునేటువంటి ప్రయత్నం, గుడి గద్దెల దగ్గర వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అది సమ్మక్క స్వీకరించినట్టుగా భక్తులు భావిస్తారు. ఈ విధంగా గంటకు భక్తుల రద్దీ అయితే పెరుగుతుంది. ఇవాళ రేపు మొత్తం కూడా ఇంకా జాతర పతాక స్థాయికి చేరనుంది. ఇవాళ మధ్యాహ్నం కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాబోతున్నారు. వచ్చిన తర్వాత అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత ఆయన విలేకరుల సమావేశం ఇక్కడ నిర్వహిస్తారు. ఆ విలేకరుల సమావేశంలో ఎలాంటి విషయాలు అంటే ఈ జాతర ఇప్పటికే జాతీయ స్థాయిలో జాతీయ హోదా కల్పించాలన్నటువంటి డిమాండ్ ఉండడంతో ఆయన ఏం మాట్లాడతారనేటువంటిది కూడా కొంత ఉత్కంఠ ఆసక్తి అయితే ఉంది. నవీన్.